ముందుగా హెడ్లైన్స్. బాలయ్య సినిమాకు బూస్ట్, తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరల పెంపు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద 27 అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన. ఆదిలాబాద్ లో అభివృద్ధి పనుల్లో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ లో అభివృద్ధి పనుల్లో పాల్గొని బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని, సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఇక్కడ చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజైనా, 1 గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. చిన్న వయసులో అనుభవం తక్కువ ఉన్న వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా? నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన అఖండ 2 చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి టికెట్పై అదనంగా ₹50, మల్టీప్లెక్స్లో 100 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే పెంచిన ఈ ధరలు సినిమా విడుదలైన తొలి 3 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే బాలకృష్ణ
బాలకృష్ణ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ ప్రత్యేక షో కోసం టికెట్ ధరను జీఎస్టీతో కలిపి 600 రూపాయలుగా నిర్ణయించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ భారీ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ప్రభుత్వ అనుమతితో సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులకు వర్చువల్ గా ప్రారంభిస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం. దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆరణ్య శ్రీనివాసులు గారికి, గౌరవ మేయర్ శ్రీమతి సాముద గారికి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, సిఈఓలకు, డిపిఓలకు, ఏపీడీ డ్వామాలకు, డీడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత is an instrumental backbone of the entire state administration. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం ఉంది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి, దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి, దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకు రావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. మేడ్చల్ చెక్ పోస్ట్లోని పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మేడ్చల్ చెక్ పోస్ట్లోని జాతీయ రహదారి నుండి ఇండస్ట్రియల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డిలు పాల్గొని పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే ఇక్కడి కార్మికులకు 20% ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, ఎక్కడ కూడా పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితిలో వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. వాళ్ళు సడన్గా ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళకి పరిపాలన కూడా చేతనవుతుంది. ఇప్పుడు పాలసీ తీసుకొచ్చారు, ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మే పాలసీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, మొదటి సంది ఉన్నాయి, అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లు ఉండే, అప్పుడు ఇండస్ట్రీ పెట్టి తప్పు లేదు. కానీ వాళ్ళంతా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు,
వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు, వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ 113 ఎకరాలు ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రియల్ ఉంది. కొన్ని 30, 40, 50 ఏళ్ళ సందర్లో పనిచేస్తున్నారు కార్మికులంతా కూడా. ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయికి ఉంటున్నారు, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటే బతుకుతున్నారు. వాళ్ళ బతికేం కావాలి? ఈ ఇండస్ట్రీ ఆయన పోయేటాడు, ఇక్కడ మంచిగా ₹1,00,000 గజం వస్తుంది, బయట పోయి కొట్టాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి కావాలంటే మీరు కూడా ఒక పాలసీ చేయండి. ఇప్పుడు అమ్ముతున్నావు కదా, 20% కార్మికులకు ఇవ్వండి. కార్మికులను మొత్తం రోడ్డు మీద పడుతున్నది. అమ్మిన దాంట్లో 20% కార్మికులకు కూడా పెట్టండి. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా. అప్పుడు ఫ్రీ అలాట్మెంట్ అయిన ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెట్టమని, ఉపాధి కల్పించమని ఇవన్నీ పెట్టిన ల్యాండ్లు ఎవరికేమి ఇవ్వకుండా కార్మికులను మొత్తం లక్షలాది మంది కార్మికులను అంతా రోడ్డు మీద పెట్టినప్పుడు, మా కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడిండు. ఒక 25 లక్షల మంది, నేను కార్యక్రమ మంత్రి ఉన్నప్పుడు 25 లక్షల మంది మన దగ్గర 15-16 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి కార్మికులంతా మన దేశంకి వెళ్ళి అంతా వచ్చి మన తరపు పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న కార్మికులను, మన తెలంగాణ కార్మికులను ఏళ్ళ సంది జ్యేష్ఠులంతా రోడ్డు మీద పడేసి, ఒక్కటి కాదు రోడ్డు మీద పడేసి కార్మికులు రోడ్డు పడ్డారు, వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఎవ్వరికి రియల్ ఎస్టేట్ పుట్టుపడిపోయింది. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం ఫుల్. ఇది నడిచే ప్రభుత్వం కాదు. తప్పకుండా ఇది అంతా రద్దు చేయాలి. ఇంటి పాలసీ, ఇండస్ట్రియల్ అమ్మే భూములన్నీ కూడా 9,200 ఎకరాలు, అది మామూలు విషయం కాదు, లక్షల కోట్లు. ఇదంతా స్కామ్ కింద జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మానుకోవాలి, రద్దు చేయాలి. ఇండస్ట్రీ భూములు అమ్మేది కార్మికులంతా కూడా ఏకంగా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా మీ అందరికీ కూడా మనవి. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొల్చారం బస్టాండ్ వద్ద ఎస్ఐ మహమ్మద్ మొహునుద్దీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎస్ఐ మొహునుద్దీన్ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అన్నోన్ నెంబర్ల లింకులు తెరవద్దని సూచించారు. బ్యాంకుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ కు వ్యతిరేకంగా సమాచారం ఇవ్వద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలే రక్షణ అని తెలిపారు. పరిస్థితులు కూడా ఏ యాప్ కూడా ఓపెన్ చేయకండి. ఏపీకి యాప్ అని వస్తుంది. ఏదన్నా మొన్న ఏంటంటే మన నరేంద్ర మోడీ ఉంటారా సెంట్రల్ పీఎం కిసాన్ యోజన మోర్చా ఐపీకి అలా ప్రజలు వస్తే అది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ మీ నెంబర్ హ్యాక్ అయిపోతుంది. మీ చుట్టాలకంతా వెళ్ళిపోతుంది. మీ వైఫ్ మాట్లాడి మీ ఫోన్ నెంబర్ నుంచి మీ ప్రాబ్లం ఉన్నారో 20,000 పంపించడం నాకు పంపిస్తాం. కానీ అది చేసి హ్యాక్ అనేది ఫోన్లు కాబట్టి అలా జాగ్రత్త ఉంది. ఫోటో తీసుకున్నందుకు వచ్చి చెప్పి తీసుకురావాలని ఉద్దేశంతో చెప్తున్నాం. ఓకేనా? ఇంకోటి ఏముంటుంది, పిల్లలు ఆడుకుంటున్నారు. మీకు తెలియకుండా కూడా చిన్నపిల్లలకు తెలుస్తారు కదా, అదేదో లింక్ ఓపెన్ చేస్తారు. మన ఫోన్ ఓపెన్ చేయకుండా ఎలాంటిది ఏం చేయకుండా మొన్న రీసెంట్లీ పోయి ధన్పూరి 1,40,000 ఏమో మరి అనవసరం. అది అంత తర్వాత తెలుసుకుంటే 1930 కాల్ చేస్తే 50,000 హోల్డ్ అయినాయి. అంటే 50,000 వస్తాయి రిటర్న్. అది ఎట్లా అప్పుడైనా తెలిసిపోయింది. నేను అడే నేను మోసపోయినా కదా అదే అనవసరం వెళ్ళిపోయిన డబ్బులు అని అప్పుడు చేసి 190 కాల్ చేసి ఆటోమేటిక్ ఫైల్ అవుతుంది. అది మొత్తం చెప్పిన ప్రకారం వాళ్ళ బాగుంది కదా. లేకపోతే టౌన్కి వచ్చినా కానీ మొత్తం అది ప్రొసీజర్ ఏమో మొత్తం చేసి కేసు చేస్తాం. కేసు చేస్తే అప్పుడు పైసలు ఆగిపోతాయి. హోల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు నీ అకౌంట్ నేను ఫ్రాడ్ అని అనుకోండి. నేను ఒక ఫ్రాడ్ చేసి ఒక 50,000 నేను వేరే అకౌంట్లో పంపించేస్తాను. అది ఏం చేస్తారంటే మాకు ఊళ్ళల్లో లేబర్కుంటున్నాం కదా, లేబర్ వల్ల అకౌంట్ వాళ్ళ మీద ఓపెన్ చేసుకుంటే డబ్బులు వల్ల పంపించుకోవచ్చు. వాళ్ళు తెలియదు బాబు. వీళ్ళపై మళ్ళీ అనేది డ్రా చేసుకుంటాం. డ్రా ఎప్పుడంటే 24 గంటలు అయిపోయినాయి, 5 గంటలు అయిపోయినాయి, డ్రా చేసుకుంటారు ఆటోమేటిక్. ఓన్లీ ఇప్పుడు 1 అవర్ లోపల చేస్తే ఆ డ్రా చేయరు కదా, అక్కడ పోయి డ్రా చేస్తే టైం ఉండదు. అందుకే అలా ఈ అప్పుడు 190 కాల్ చేస్తే ఆ అకౌంట్ హోల్డ్ చేసేస్తారు. డబ్బులు ఎట్టుకోవు అలా ఏదేమో రాలేవు. అంటే అప్పటికి లేదు క్లియరెన్స్ కంటే అక్కడ ఓపెన్ కాలేదు. అందుకు హోల్డ్ అయితే చెప్తున్నాం. ఓకేనా? బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. అందరికి నమస్కారం, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క పత్రికా సమావేశానికి మీడియా మిత్రులు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక 4-5 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చి 2 నెలలు అవుతున్న సందర్భంగా 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 7 డిసెంబర్ 2023లో మార్పు కావాలి, ఓర్పు కావాలి అని చెప్పి ఒక నినాదంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో వచ్చినప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేకమైన అరాచకాలను ఎండగడుతూ మరి రాష్ట్రంలో అధికారంలో వచ్చి వారికి 2 సంవత్సరాలు అయితే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అనేకమైన హామీలు వాగ్దానాలు ఇచ్చిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమి చేసింది, ఎలా చేసింది అనే దాని మీద ప్రజలు మరి ప్రశ్నిస్తున్నారు. మార్పు సంగతి దేవుడెరుగు. మా జీవితంలో మార్పు వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కనుక గెలిస్తే కాంగ్రెస్ పాలనలో ప్రజలు పరిస్థితి ఎట్లుందంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టున్నారు. 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో హామీలు ఏదైతే పూర్తి చేస్తామని చెప్పి పదే పదే చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు మిగులు రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం అప్పులో కూరుకుపోయింది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం రైజింగ్ అవుతుంది, మన దేశం లోపలనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతామని చెప్పి అనేక హామీలు ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పదే పదే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డిను అనేక సార్లు ఏంటంటే ప్రశ్నలు ఏంటంటే అడిగినప్పుడు కూడా మనం ఏంటంటే మొత్తం సందర్భంలో చూసినాం మనం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ ఉంది. ఈ ఖాళీని మీరు ఎట్లా అంటే పూస్తారు? మీ దగ్గర ప్లాన్ ఏముంది? రాబోయే 5 సంవత్సరాల లోపల తెలంగాణను మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారని చెప్పి అడిగితే పక్కన ఉన్న అందరినీ మొత్తం చూపించుకుంటూ ఇక్కడ మా దగ్గర ఎంత మేధావులు ఉన్నారు, మేధా సంతతి ఉంది, మేము ఒక్కసారి కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని వనరులు సృష్టించే ప్రక్రియ, పనులను సృష్టించే ఒక ప్లాన్ కూడా మా దగ్గర ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా ఏంటంటే గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖజానా కనుక చూస్తే లంక బిందెలు ఉన్నాయని చెప్పి అనుకున్నాను, కానీ లంక బిందెలు కాదు, కనీసం ఖాళీ బిందెలు కూడా లేవు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను అనేక సందర్భంలో జాతీయ మీడియాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖజానా నిల్, నన్ను కోసి పెట్టినా కూడా 1 రూపాయి కూడా ఉందంటే వచ్చే పరిస్థితి లేదు. రామగుండం నియోజకవర్గంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ ముందుకు సాగుతున్నామని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద 27 అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన కోసం గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు వజ్జల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే దంపతులచే పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, జాలి రాజమణి, కోలిపాక సుజాత, ఆసిఫ్ పాషా, తనిపర్తి గోపాలరావు, బాలరాజ్ కుమార్, కొందూరు శ్రీనివాసరెడ్డి, ఏబీసీ రెడ్డి, ధూళికట్ట సతీష్, ఉల్లంగుల రమేష్, బర్లస్వామి, పతిపెల్లి ఎల్లయ్య, గడ్డం శ్రీనివాస్, మంతని సంపత్, వ్యాపారస్తులు సునీల్, భిక్షపతి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన నగరంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక సంకల్పంతో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాముడు నడిచిన నేల, రాముని గుండాలు. కాకతీయుల కాలం ముందు త్రిలింగేశ్వరాలయం, అనేక ప్రాంతాల్లో అనేక గుళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం గతం నుంచి ఉన్నాయి కూడా. కొన్ని శిథిలావస్థలు ఉంటే, కొన్ని నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ ఒక్క ప్రాంతమే కాదు, దీనికి దగ్గరలో ఉన్నటువంటి కాళేశ్వరం, దగ్గరలో ఉన్నటువంటి కోటిలింగాల, దగ్గరలో ఉన్నటువంటి ధర్మపురి, దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి సుందిల్ల, రాముని గుండాలు, లింగేశ్వరం, జనగామ, మన దగ్గర రామాలయం, శివాలయం, రాముని జనగామ రామగుండంలో అక్కడ ఒక శివాలయం, రామాలయాలు చరిత్రాత్మకమైనవి. ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మరి ధనుర్బాణ ఆంజనేయుడు రావడం,
అది అద్భుతంగా కడతాను అందరికీ తెలిసిందే. ఈరోజు సమ్మక్క సారక్కలు సుమారుగా 5 నుంచి 6 కోట్ల రూపాయల పైన అవుతా ఉంది. దాన్ని నిర్మిస్తూ ఉన్నాం. తర్వాత ప్రతి ఒక్క ప్రాంతాన్ని టెంపుల్ టౌన్గా చేసేటువంటి కార్యక్రమం బుగ్గరామస్వామితో పాటు పల్లెల్లో ఉన్నటువంటి గంగాదేవి గంగామాత ఇది జనగాల మానసదేవి టెంపుల్. మరి అదే మాదిరిగా ప్రతి ప్రాంతంలో అనేక టెంపుల్ దాదాపు 29 టెంపుల్లకు గాను ఓలివాడల సమ్మక్క సారక్క, తక్కలపల్లిలో సమ్మక్క సారక్క, బెంగళూరులో సమ్మక్క సారక్క, పెద్దమ్మ టెంపుల్, అన్ని టెంపుల్లతో పాటు గోదావరిలో పోచమ్మ మైదాన్ అందరికీ తెలిసిన అవసరం. ఇవాళ కబ్జాలకు గురైనటువంటి పోచమ్మ మైదాన్ ఇవాళ మళ్ళీ ఆ పోచమ్మను బయటకు తీసుకొస్తాం. అద్భుతమైన కళాఖండంతో అక్కడ కూడా నిర్మించబోతా ఉన్నాం. అదే మాదిరిగా మున్సిపల్ ఆఫీస్ ముందు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంలోనే ఇంత పెద్ద గణేశుడు ప్రతి ఇంట్లో ఉంటాడు, ప్రతి ఇంటి ముంగట ఉంటాడు. ప్రతి వాడలో కూడా అనేక ప్రాంతాల్లో చిన్న గణేష్ గుళ్ళని చూస్తూ ఉంటాం. ఇవాళ ఆ గణపతి దేవదేవుడు మరో సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం కాదు, శాశ్వతంగా ఈ నగరానికి ఎక్కడైనా రోడ్డు చూడాలని, ఏదైనా మంచి జరగాలని, శుభం జరగాలని ఏ పూజ చూసినా గణపతి పూజతో చేస్తారు. అదే మాదిరిగా గోదావరికని ఎంట్రన్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి 27 అడుగులు కింద నుంచి అవి చూసుకుంటే సుమారుగా 30 అడుగుల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద 27 అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన. ఆదిలాబాద్ లో అభివృద్ధి పనుల్లో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. బాలయ్య సినిమాకు బూస్ట్, తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరల పెంపు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.